కేసీఆర్ పోరాట ఫలితమే ట్రిబ్యునల్ తీర్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డివి అర్థం లేని మాటలు. పంటలకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీదే. ప్రాజెక్టులు పూర్తికి ప్రణాళికతో పనిచేయండి. ప్రభుత్వానికి హరీష్ రావు సూచన. హరీష్ అన్న సూచన చేసినా విమర్శించినా ప్రభుత్వం బలంగా ఉండాలనే కదా. కాంగ్రెస్ పార్టీ 2028 వరకు అధికారంలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రుచి వాసనేందో తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. వాస్తవంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసేటోళ్ళు ఎవరు, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళు ఎవరు, వాస్తవాలు తెలిసిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పనిచేసిందా, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్ళి జీ హుజూర్ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఢిల్లీకి వెళ్ళి జీ హుజూర్ అనలేదే. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం అనేక రకాలుగా పోరాటం చేసిందే. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ అనేక రకాలుగా కుట్రలు చేసిందే. ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అస్థిరపరిచేందుకు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కూడా అనేక రకాలుగా కుట్రలు చేసిందే. వాటన్నింటిని కొని కలబడి నిలబడి గెలిచిన పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీకి సంబంధించిన 10 సంవత్సరాల మాజీ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏం చెప్తున్నాడు? వ్యవసాయ శాఖకు సంబంధించిన సూచనలు సలహాలు ఇస్తున్నారు. కనీసం అది కూడా తీసుకోలేకపోతే ఎట్లా అండి? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. కనీసం సలహాలు సూచనలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటే దేనికోసము అన్నట్టు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. సింగపూర్ పర్యటనమైనా దావోస్ పర్యటనమైనా దేనికోసం? అంటే మీ అధికారం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టుగా దాచుకున్నాడు దోపిడీ చేస్తే 2028లో మళ్ళా గక్కాల్సిందే కదా. వడ్డీతో సహా ఏది మిత్తి బారు మిత్తి అన్ని వడ్డీలు కలిపి మళ్ళీ గక్కిస్తారు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం ఉత్తోళ్ళు కాదు, సావజావద వీళ్లకు. తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే రోషం పౌరుషం కలిగిన వాళ్ళు. ఇక్కడ ప్రాంత బిడ్డలు ఎట్లా అంటే తన వాళ్ళ కోసం ప్రాణం వదలడు, ఈ రాష్ట్రం కోసం ఎంత దూరమైన ప్రయత్నం చేస్తాడు. ఏందో అట వీళ్ళట పూర్తి స్థాయిలో హరీష్ రావు కనీసం సలహాలు ఇచ్చినా కూడా దాన్ని తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకేం చేద్దామండి? ఇక కేటీఆర్ నిన్న కేటీఆర్ రైతు